ఒకరోజు శివపార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఆడుకుంటూ ఉండగా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక పండును తెచ్చి, ఓ నా బంగార కొండలారా, గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదిగో ఈ పండును చూసారు కదా, ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుంది అని పార్వతి అంటుంది. అది విని ఇద్దరు నాకు కావాలని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి, ఆగండి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడదాము. అదేంటంటే ఇద్దరిలో ఎవరైతే మొదటగా ఈ ప్రపంచం చుట్టి వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది. అలా చెప్పగానే తన వాహనమైన నెమలి మీద ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెడతాడు కార్తికేయుడు. అప్పుడు వినాయకుడు శివపార్వతుల పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. అలా గణేశుడు 3 సార్లు తిరిగి, మీరిద్దరూ ఈ విశ్వానికి తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్కరికి సర్వస్వం, మీరే అందరికి ప్రపంచం అని చెబుతాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఈ పండును వినాయకుడికిచ్చి, నిన్ను మించిన గనుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు నాయనా అని ఆశీర్వదిస్తారు.